1947 ఆగస్టు 14న పాకిస్తాన్కి స్వతంత్రం వస్తే ఆగస్టు 15న భారత్కి స్వతంత్రం వచ్చింది. కానీ ఈ 75 ఏళ్లలో చూసుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏమో ఉగ్రవాద దేశంగా తినడానికి గతి లేక బ్రతుకు తెరువు కోసం తిప్పలు పడితే అడుక్కు తినే పరిస్థితి ఉంది. ప్రపంచం వాళ్ళందరి దగ్గర అడుక్కుంటోంది. అదే సమయంలో భారత్ వచ్చే టాప్ 5 ఆర్థిక వ్యవస్థ అయింది. అనేక మందికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈ విషయం మనం చెప్పట్ల. పాకిస్తాన్ చట్టసభల్లో జరిగినటువంటి చర్చా వేదికలో ఒక ఎంపీ మాట్లాడే మాట ఒక్కసారి అదేంటో విందాం. सुबह 8 बजे दिल्ली में लॉर्ड माउंट बेटन ने इंडिया के गवर्नर जनरल का हल्फ उठाया और कराची में कायदे आज़म मोहम्मद अली जिन्नाह ने हल्फ उठाया. आज वो दुनिया की सुपर ताकत बनने के ख्वाब देख रहा है और हम दिवालियापन से बचने के लिए भीख मांग रहे हैं. ఇది పరిస్థితి. మనం అడుక్కు తినే పరిస్థితిలోకి వచ్చింది. పాకిస్తాను అప్పుల కోసం ఎతుక్కోవాల్సి వస్తుంది. ఎవడో ఇవ్వట్లేదు. అదే వాళ్ళు వచ్చేటప్పటికి చక్కగా సక్సెస్ అవుతున్నారు. లోపం ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఖచ్చితంగా లోపం ఒకటే. సైన్యం చేతిలో, ఐఎస్ఐ చేతిలో, తీవ్రవాదుల చేతిలో దేశాన్ని పెట్టి ఆ తీవ్రవాదుల్నే చూపించి అడుక్కు తినాలని బ్రతికేటటువంటి రాజకీయ నాయకుల వల్ల వచ్చింది అక్కడ ప్రాబ్లం. ఇక్కడ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తారు. అదే సందర్భంలో దాని పేరిట రాజకీయాన్ని వ్యతిరేకిస్తారు భారతీయులు. అదే సందర్భంలో కష్టపడే తత్వం భారతీయులకు ఉంది. కూర్చుని తిని పడుకునేటటువంటి తత్వం పాకిస్తానీలకు ఉంది. అది సరి చేసుకుంటే అర్థమవుతుంది.